కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూంలో పెట్టడం, బాత్రూంలో నీళ్ళు తాగించడం చేస్తారు. అదే తాగల్లా, బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు, దానికి ఒప్పుకోకపోతే నరకం చాలా పెడతారు. ఇంకొకటి కూడా చేసినారు సార్ నాకు. ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదో అప్పుడు ఆడపిల్లలందరూ మొగతారు కదా పండుకుండేది, అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్. కస్టమర్ రాకుండా టైంలో నువ్వే పండుకోపో, నువ్వు వాంతి చేసుకుంటా అంటే మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినారు సార్. అప్పుడు నా చెల్లెలు ఈ పాప పుష్ప అని ఉంది కదా, ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడ నరకం పడతావు అంటే, ఎట్లా పుష్ప, ఏంది పుష్ప తినేది కాబట్టి నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాయం చేస్తున్నావు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచించి నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. ఆ పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినలో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్. అది మా పల్లెటూరులో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా ఉంగం మేము ఎంత జనం, ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయించి బతకాలంటే చేతగాలి సార్. అట్లా నాకు చాలా బాధ వేసింది సార్. కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నా సార్. నేను అన్నం తిన్నాను, రోజంతా కడుపు నొప్పితో బాధపడలేదు. వాళ్ళకు ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి కొంచెం కూర్చోగలిగాను. అమ్మాయిలు వచ్చేంత చూడక్క మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే, నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే. వాళ్ళు నువ్వు ఎంతన్నా మొండికే నేను విడిచిపెట్టరాడా, మేము ఎంత మొండికేసిన వాళ్ళు మమ్మల్ని వదిలే వాళ్ళు. ఇంకా లాస్ట్గా ఆకలి తట్టుకోలేకనే మేము దీనికి సిద్ధపడినాం మేము అని చెప్పింది అలా అప్పుడుండే అమ్మాయిలంతా. నేను ఒకటి చెప్పినా సార్, ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు కాదు, వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు. అది మన బాధ్యత, అది మన సొంతము. వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందికి, వాడు పండుకుందేది వీళ్ళు ఎట్లా పండబెడతారని చెప్పినా సార్ నేను. ఇంకా చెప్పుకుంటుంటే మనకు చంపేస్తారు అక్క అని వాళ్ళంటే, లేదు మనకు ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుంటే మనమందరం బయటకు వెళ్ళిపోతాము. అంతేగాని వీళ్ళు అనుకుంటే ఏం చేస్తారు మన చేత అవుతుందా, మనం ఒక ఏడా చేద్దాం, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంటికి బీగం ఉంది, మీకు లోపలేసి బీగం ఎత్తారు కదా, నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కదా, నన్ను ఇంట్లో పెట్టుకున్నారు కదా వాళ్ళు, నన్ను వాళ్ళ ఇంట్లోనే వండేసుకుంటారు. ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తా, చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా, ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేస్తాం. వాళ్ళు కస్టమర్ ఏ రోజైతే రారో ఆ రోజంతా మీరు రెడీ కాండి, నేను బీగం తీస్తా, అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్, భాష వచ్చు, దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను. నేను తొందరగా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకందరికి బయట తీసుకొద్దాం అనుకున్నా సార్. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా, నేను చచ్చిపోతామా అని అనుకున్నా. నా చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్. ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే ఆ పాప ఉంది కాబట్టి నన్ను బతికించింది సార్, లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది అక్కడ. కానీ పోలీసు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసిన, ఫోన్ చేపించినాం సార్ మేము. కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదాన్ని కస్టమర్ వచ్చినాడు సార్. ఒక పాపకి, ఆ పాపని మా సార్ నెంబర్ ఎత్తకపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేయించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తకపోయి ఫోన్ చేసినాడు. ఆ సార్ అయితే ఆ రోజు ఎక్కడ డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు. ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్, ఆడ దొరికిపోయిన ఆ రోజు నేను. వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా, వాళ్ళు వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్, వాళ్ళు లంబాడి వాళ్ళు, లంబాడి పిల్ల అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినారు, నేను చెప్పిన ఐడియాలన్నీ మొత్తం ఇంట్లో వాళ్ళకి పోయి చెప్పేసిన, ఇట్లా చేస్తాను అమ్మాయి, ఇట్లా ధైర్యం చేస్తాను, అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినారు సార్. అప్పుడు పొద్దున్న ఏం జరిగిందంటే, ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్, వాళ్ళు మేలుకున్నారు, బియ్యం తీసే కాలే. సరేనని బయటే ఉన్నా సార్ నేను, రామ్మ బయటికి వా, కక్కేది విడిచిపెట్టినావు పా లోపలికి అని ఇవన్నీ పిలిచిపోయినారు సార్. ఎల్లురుగా తెచ్చిచ్చేవాళ్ళు, చచ్చిపోతానని ఎల్లురుగా తెచ్చిస్తారు వాళ్ళు. ఆయనను వాళ్ళ రూమ్లోకి పంపిరు, నన్ను వీళ్ళ దగ్గరే వండేసుకుంటాను. సరేలేనేసి చెప్పిన వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు, ఆ అమ్మాయి అంతా ఇట్లా చేసినారు, అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికి అని చెప్పేసినారు. లంజముండా నిన్ను పాపమని మేము విడిచిపెడితే సన్నిపిడి తల్లిలే ఏడుస్తానులే, పాలన్నీ తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్, బాధ ఉంటుంది కదా, పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధపడినా సార్, అందువల్ల నన్ను అక్కడ పంపిలేకపోయినారు వాళ్ళు. సరేలే అని వాళ్ళు పంపిలే వాళ్ళు లంజముండా, నేను పాపం పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావు లంజముండా అని చెప్పి సార్, మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినారు సార్. నాకు ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్.
మిరపకాయలు మిక్సీకి వేసి కందలకు పెట్టినారు నాకు. ఇట్లా చేస్తావా, నీకు ఇంత ధైర్యం ఉందా, చస్తే ఇక్కడే సావు, వాళ్ళని ఎందుకు పంపిస్తావు, మేమంతా ఏమైపోల్లా బతికేది మేము దీంతోనే బతుకుతున్నాము, మేమందరూ ఏమైపోల్లా అని కన్నులు కారం పెట్టి నీళ్ళు ఇక విడిచిపెట్టేసినారు సార్. అసలు నీళ్ళు ఎవరు ఇలా, అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడెక్కడ దొరకలే, ఎవరు ఇలా సార్. నా అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ ఆ టయానికి వచ్చినాడు సార్. కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టింది చూసా సారు, ఏమ్మా నీకు బుద్ధి ఉందా, అమ్మాయిని ఇంతగా బాధ పెడుతున్నావు సార్ నీ తల్లిని అని చెప్పి ఒక డ్రమ్ ఉండింది సార్, నీళ్ళు డ్రమ్ బయట, ఆ డ్రమ్ముకి ఎత్తపోయి చేయబట్టుకొని సార్ వదిలిపెట్టేసినారు. ఒక గంట అంటే నాకు కందులు ఎత్తపోయి డ్రమ్లో పెట్టేసినారు సార్. ఊపిరాడక తనకలాడు మంటకు తట్టుకోలేక అంత బాధపడినా సార్ నేను కూడా. ఇంకా పాలన తెగితే సార్ నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు కదా, ఉన్న చంపేస్తారు, తప్పు చేయకున్నా చంపేస్తారు, తప్పు చేయకుండా చంపేస్తారు అని డిసైడ్ అయిపోయినా సార్. నేను ఒకటి చెప్పినా సార్ వాళ్ళకి, సార్ వాళ్ళు పిలిచరండి సార్, మీరు పవర్ఫుల్గా సార్ వాళ్ళు పిలుచుకొస్తే మ్యాట్లలో బయటపడతాం సార్, దయచేసి ఒక సాయం చేయండి సార్ అని చెప్తే సార్కి సరేలే అమ్మ సార్ ఓ రోజు వస్తామని సార్ చెప్పేసి పోయింటే మళ్ళీ ఒక రోజు వచ్చినారు, పవర్ఫుల్గా వచ్చినారు. అప్పుడు ఏమైందంటే ఈ శారదా శోభ అనేది ఎక్కడెక్కడ అమ్మాయిలు దాచిపెట్టేసినారు సార్. నేను ఇది కాదా మనిషిని చాలా ఇది అయిపోయినా సార్. నేను అట్లా పోయేదానికి తరంగాను అట్లా అయిపోయినా, తిండి తిప్పలేక నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చెప్పేసిన సార్ నేను డైరెక్ట్గా, చూడండి సార్ నన్ను కూడా ఇల్లు ఇట్లా పని చేపిస్తున్నారు, నాకు ఇట్లా పరిస్థితి సన్నబిడ్డ తల్లి, నేను మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇట్లా చేస్తున్నారు సార్, వీళ్ళు లోపలేండి సార్ అని చెప్తున్నాను. అంటే అట్లే వాళ్ళు కూడా కొంచెం లంచం ఇప్పించుకున్నారు కదా సార్, వాళ్ళు కూడా లోపల బయట తినేవాళ్ళే. వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడుకున్నారు సార్ లోపల, నన్ను పుష్పాన్ని మాత్రమే పంపించినారు సార్, నన్ను నా చెల్లెలు మాత్రమే వదిలిపెట్టినారు, మళ్ళీ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలే. ఏమ్మా నువ్వు చెప్పినట్లే ఇడిచిపెట్టినావు, లచ్చల లెక్క మేము మోసపోతాం కదా అక్క, నా తాళబొట్టు ఇక్కడదా, నా భర్త కట్టిన తాళబొట్టు, మా అమ్మలు పెట్టిన బంగారు ఇక్కంటే ఎందుకు ఇస్తాం మేము, అది ఏడ ఏమో ఏం తీయలేదు సార్ నాకు, కనీసం గొలుసులు ఇవ్వలే, మా అమ్మలు పెట్టిన బంగారు ఇవ్వలే, కమ్మలు వాళ్ళు తీసుకుంటారు, కనీసం మంగళసూత్రం కూడా వాళ్ళు ఇప్పించుకుంటారు సార్. ఇప్పించుకొని వాళ్ళు ఏమి ఇది చేయకుంటే సరేలేని 2000 ఇచ్చినారు సార్ మాకు, ఆ పాపకి నాకు 2000 ఇచ్చి మీరు ఏం కడప దిగి ఫోన్ చేయండి నాకు అని, లంజముండా నీకు అది చెప్తాలే, నన్ను విడిచిపెట్టినా కదా ఇంకా చూస్తాను నీకు అత అని ఆ పాపను పిలుచుకొని వచ్చేసిన సార్. నేను వచ్చేసిన సార్, ఆంధ్రాకి వచ్చేసిన. ఈ 2000తోనే ఇద్దరు సార్దీలకు తినేకేం లేక అప్పుడు ఎప్పుడైతే బయట పడుతున్నో అప్పుడు కొంచెం మా చెల్లెలు ఉంది కదా, ఆ పాప టెంకాయ నీళ్ళు జ్యూస్లో అన్నీ తాపి కొంచెం పైకి వచ్చింది సార్, నాకు ఇది చేసింది. అప్పుడు ఈ ఆంధ్రాకి బయటకి ఇప్పుడు పడుతున్నా నాకు నా బిడ్డ మీద మా నాన్న మీద ఎక్కువ చూపుతుంది సార్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.